జమ్మూ కాశ్మీర్లోని రఫియాబాద్లో జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో 4 తీవ్రవాదులు హతమయ్యారు. యూరి సెక్టార్లో గత 20 గంటలుగా ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా భారత భద్రతా దళాలకు తీవ్రవాదులకు మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. 4 తీవ్రవాదులు హతమైపోగా ఒక తీవ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. అతని పేరు సజ్జద్ అని, వయసు 26 ఏళ్లని తెలుస్తోంది. ఒకవైపు దొరికిన తీవ్రవాదిని విచారణ చేస్తుండగా మరోవైపు ఓ గుహలో దాగిన మరింత మంది తీవ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య ఉస్మాన్ అనే పాకిస్తాన్ ఉగ్రవాది కూడా సైన్యానికి దొరికిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనపై మరింత సమాచారం కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఇంకా కూడా కొంతమంది తీవ్రవాదులు గుహలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. సజ్జద్ని పట్టుకున్నారు, 4 ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. పాకిస్తాన్ కు చెందిన 22 ఏళ్ల సజ్జద్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఆర్మీ పట్టుకుంది. భీకరమైనటువంటి ఎన్కౌంటర్ సుమారు 20 గంటల పాటు జరిగింది. ఆ 20 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్ లో 4 ఉగ్రవాదులను కాల్చి చంపగా ఒకరు మాత్రం సజీవంగా పట్టుబడ్డారు. ఈ నెలలో ఈ సజీవంగా పట్టుకున్న ఉగ్రవాదులు ఇతను రెండో వ్యక్తి. గతంలో నావేద్ అనేటువంటి వ్యక్తి బిఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి పారిపోతున్న సందర్భంలో అతన్ని సజీవంగా పట్టుకున్నారు. ఇప్పుడు మరొక వ్యక్తి సజ్జద్ అహ్మద్ అనే 22 ఏళ్ల ఈ యువకుని పాకిస్తాన్ కు చెందినటువంటి ముజఫర్ గర్ బలోచ్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో పట్టుబడ్డ నావేద్ లష్కర్ ఇ తోయిబా నుంచి శిక్షణ పొంది భారత సరిహద్దు దాటే క్రమంలో బిఎస్ఎఫ్ఐ కాన్వాయ్ పై దాడి చేస్తూ పట్టుబడినటువంటి సందర్భం చూసాం. ఈ రోజు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో యూరి టౌన్ వద్ద యూరి సెక్టార్ లో భారత సరిహద్దును దాటుతూ వీరంతా బిఎస్ఎఫ్ కంటికి చిక్కారు. వీరిని బిఎస్ఎఫ్ వెంటాడుతోంది. వెంటాడుతూ వారితో జరిపినటువంటి కాల్పులు ఇప్పటికే 4 ఉగ్రవాదులు మరణించారు. మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్టు ఆర్మీ పసిగట్టింది. వారిపైన ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా అనేక మంది తీవ్రవాదులు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా మనం చూసాం, నావేద్ పట్టుకున్న తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి పురోగతి కూడా ఒక్కసారిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. 2 దేశాల భద్రతా సలహాదారుల సమావేశం కూడా రద్దయిపోయింది. పాకిస్తాన్ పదే ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చి భారత్ లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నావేద్ అనే వ్యక్తిని సజీవంగా పట్టుకోవడం, అతన్ని లై డిటెక్టర్ పరీక్ష ద్వారా అతను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిగా భారత్ రుజువు చేసింది. ఈ రోజు పట్టుకున్నటువంటి సజ్జద్ అహ్మద్ అనే వ్యక్తి కూడా పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అని మరోసారి రుజువైంది. దీంతో పాకిస్తాన్ తన దేశం నుంచి భారత్ కు ఉగ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నటువంటి విషయం మరోసారి ఆధారాలతో సహా రుజువైనటువంటి పరిస్థితి. ఓకే వెంకటేష్.